ప్రధాని మోదీ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం పాల్గొన్న రాజ్నాథ్, అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులు సరిహద్దుల్లో పరిస్థితిపై కీలక చర్చ. పంజాబ్ గురుదాస్పూర్లో భారీ పేలుడు, చిచ్రా గ్రామంలో 15 అడుగుల లోతు గొయ్యి, 4 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల కిటికీలు ధ్వంసం. పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు, పాక్లోని 5 ఎయిర్ బేస్లపై అటాక్, నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై దాడులు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై మరోసారి పాక్ దాడి, డ్రోన్లతో ఎయిర్పోర్ట్ పై దాడికి యత్నం, నిర్వీర్యం చేసిన భారత వాయుసేన. అమృత్సర్లో డ్రోన్ దాడికి యత్నించిన పాక్, సమర్థవంతంగా డ్రోన్ దాడిని తిప్పికొట్టిన భారత్, వినిపించిన పేలుళ్ల శబ్దం. జమ్మూ కశ్మీర్లో భవనాల ధ్వంసం, కూలిపోయిన ఆప్ శంభు టెంపుల్, దాడులతో షాక్ కి గురైన స్థానికులు. పాక్ దాడులతో స్వస్థలాలకు విద్యార్థులు, పంజాబ్ నుంచి తిరిగొస్తున్న తెలుగు విద్యార్థులు, ఢిల్లీ ఆంధ్ర భవన్ కి చేరుకున్న ఏపీ స్టూడెంట్స్. ఓయసిస్ జనని యాత్ర, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. పాక్ దాడులతో రాజౌరిలో భయం, ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న జనం, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న స్థానికులు. భారత్ దాడులతో పాకిస్తాన్లో చమురు సంక్షోభం, ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకుల మూసివేత, ఇంధన కొరత సహా దేశవ్యాప్తంగా సంక్షోభ భయం. కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించండి, బండి సంజయ్ కి తెలుగు విద్యార్థుల లేఖ, అక్కడి కలెక్టర్, వర్సిటీ అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి. ఢిల్లీ సీఎం అత్యవసర సమావేశం, పాక్ దాడులతో మీటింగ్, అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశం. బషీర్బాగ్ ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు, సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారికి మొర, భారీగా పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, నెల్లూరులో ఎంఎస్ఎంఈ పార్కుకు భారత్ సింధూర్ పేరు, చరిత్రలో నిలిచిపోతుందన్న కోటంరెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ లో భద్రత కట్టుదిట్టం, వాహనాలు తనిఖీ చేసిన సిఐఎస్ఎఫ్, భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అలర్ట్. రేపు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో జరపడానికి ఏర్పాట్లు, జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన మహారాష్ట్ర మంత్రి.